అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కానీ చాలా మందికి అంతగా తెలియని ఒక కాంపోనెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోవడం ఇది చాలా ఆందోళన కలిగించే విషయం కదా. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వాళ్ళు ఈ టాపిక్కి వెంటనే కనెక్ట్ అవుతారు. సరే, మరి ఈ పెద్ద పెద్ద సమస్యల వెనక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుంది? ఒక్కోసారి అసలు ప్రాబ్లం చాలా చిన్నదిగా ఉంటుంది. అచ్చమలాగే ఈ ఇంజన్ సమస్యలన్నిటికీ ఒక చిన్న సెన్సారే కారణం కావచ్చు. అవును, ఆ చిన్న సెన్సారే ఈ క్రాంక్ షాఫ్ట్ పొజిషన్ సెన్సార్. షార్ట్కట్ చెప్పాలంటే సీకేపీ సెన్సార్. ఈరోజు మన చర్చంతా ఈ కాంపోనెంట్ చుట్టూనే తిరుగుతుంది. మరింతకీ ఏంటి సీకేపీ సెన్సార్? ఇంజన్లో దీని పనేమిటి? దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఈ సీకేపీ సెన్సార్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్. దాని మెయిన్ డ్యూటీ ఏంటంటే ఇంజిన్లో ఉన్న క్రాంక్ షాఫ్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఎంత స్పీడ్గా తిరుగుతోంది అన్నది ఖచ్చితంగా కనిపెట్టడం. ఆ తర్వాత ఏం చేస్తుందంటే అది కనిపెట్టిన ఈ చాలా ముఖ్యమైన సమాచారాన్ని కారు బ్రెయిన్ లాంటి ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటే ఈసీయూకి పంపిస్తుంది. ఇక్కడే అసలు విషయముంది. ఆ ఈసీయూ ఈ సెన్సార్ నుంచి వచ్చిన సిగ్నల్ను తీసుకొని ఇంజన్కి ఎంత ఫ్యూయల్ పంపాలి, స్పార్క్ ప్లగ్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అనే టైమింగ్ను పర్ఫెక్ట్గా సెట్ చేస్తుంది. దీనివల్లే ఇంజన్ స్మూత్గా, ఎఫిషియెంట్గా నడుస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఈ సెన్సార్ ఎంత ఇంపార్టెంటో చూశాం. మరిది ఎందుకు ఫెయిల్ అవుతుంది? దీని పనితీరు ఎందుకు దెబ్బతింటుంది? ఇప్పుడు ఆ కారణాలేంటో చూద్దాం. ఈ సీకేపీ సెన్సార్ పాడవడానికే కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇంజన్లో ఉండే విపరీతమైన వేడి వల్ల ఈ సెన్సార్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా దానికి కనెక్ట్ అయిన వైరింగ్ లూజ్ అవ్వడం, కట్ అవ్వడం లాంటివి జరగచ్చు. ఒక్కోసారి ఆయిల్, దుమ్ము లేదా చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ సెన్సార్ మీద పేరుకుపోయి కూడా సమస్య రావచ్చు. అంతేకాదు, సెన్సార్కి, క్రాంక్షాఫ్ట్కి మధ్య ఉండాల్సిన గ్యాప్ కరెక్ట్గా లేకపోయినా లేదా కనెక్టర్లో గానీ ఈసీయూలోనే గాని ప్రాబ్లమున్నా ఈ సెన్సార్ ఫెయిల్ అవుతుంది. సరే, ఫెయిల్ అవ్వడానికి కారణాలు తెలుసుకున్నాం. మరి సెన్సార్లో ప్రాబ్లముందని మనకెలా తెలుస్తుంది? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలేంటంటే ఇంజన్ క్రాంక్ అవుతుంది, అంటే సౌండ్ వస్తుంది కానీ స్టార్ట్ అవ్వదు. లేదా బాగానే డ్రైవ్ చేస్తుండగా సడన్గా ఇంజన్ ఆగిపోతుంది. పికప్ అంటే యాక్సిలరేషన్ బాగా తగ్గిపోయినట్టనిపిస్తుంది. ఇంజిన్ మిస్ఫైర్ అవుతూ స్మూత్గా కాకుండా రఫ్గా నడుస్తుంది. ఇంకా డాష్బోర్డ్లో చెక్ ఇంజిన్ లైట్ వెలుగుతుంది. ఓవరాల్గా ఇంజిన్ పవర్ బాగా తగ్గిపోతుంది. ఇవన్నీ సీకేపీ సెన్సార్ ఫెయిల్ అయిందనడానికి గట్టి సంకేతాలు. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగానికి వచ్చాం. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రాబ్లం నిజంగా సీకేపీ సెన్సార్దేనా కాదా అని ఎలా నిర్ధారించుకోవాలి? ఆ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీన్నే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో చెక్ చేయొచ్చు. స్టెప్ 1, ఒక స్కానర్ని కనెక్ట్ చేసి సీకేపీ సెన్సార్కి సంబంధించిన ఏవైనా ఎర్రర్ కోడ్స్ ఉన్నాయేమో చూడాలి. స్టెప్ 2, సెన్సార్ వైరింగ్, కనెక్టర్ ఇవన్నీ కంటితో జాగ్రత్తగా పరిశీలించాలి, ఏవైనా డ్యామేజ్ ఉందేమోనని. స్టెప్ 3, ఒక మల్టీమీటర్తో సెన్సార్ రెసిస్టెన్స్ని చెక్ చేసి దాని కంపెనీ చెప్పిన వాల్యూస్తో పోల్చి చూడాలి. స్టెప్ 4, స్కాన్ టూల్ లేదా ఆసిలోస్కోప్ వాడి సెన్సార్ నుంచి సిగ్నల్ సరిగ్గా వస్తుందో లేదో వెరిఫై చేయాలి. ఫైనల్గా స్టెప్ 5, సిగ్నల్ సరిగ్గా లేకపోయినా లేదా అస్సలు రాకపోయినా ఇక అనుమానం లేదు, సీకేపీ సెన్సార్ను మార్చేయాల్సిందే. ఇక ముగింపుగా ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు. అవును, దీన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పాలి. సీకేపీ సెన్సార్ సమస్యను అస్సలు విస్మరించవద్దు. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఈ సమస్యను పట్టించుకోకపోతే అది ఇంజిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా పూర్తిగా ఆపేయగలదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయొచ్చు. కాబట్టి వాహనంలో ఇలాంటి హెచ్చరిక సంకేతాలు ఏవైనా కనిపిస్తే వాటిని వెంటనే గుర్తించడం చాలా అవసరం. ఈరోజు మనం చర్చించుకున్న ఈ సమాచారం వాహనం పనితీరుని జాగ్రత్తగా గమనించడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది.